కాపు ఉద్యోగుల్ని ఒక తాటికి తీర్చేందుకు శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ పనిచేస్తోందని ఆ సంస్థ నాయకులు రమేష్ బాబు పేర్కొన్నారు. కడప నగరంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇక్కడ బేవా అనేది ఒకటి ఉందని, వారితో కలిసి పనిచేయాలని, జిల్లా వరకు వాళ్ళు చేస్తే రాష్ట్రంలో మా జేఏసీ పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 11 మందితో జేఏసీ ప్రారంభమైందని, 2 సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నారన్నారు. ఇందులో అటెండర్ మొదలుకొని ఐఏఎస్ వరకు కాపు, బలిజ, జగడ, ఒంటరి కులాలు అందరూ ఐక్యంగా కలిసి పనిచేస్తుంటారన్నారు. కాపు కులాల మధ్య బంధుత్వాన్ని నెలకొల్పేందుకు సమస్యలో ఉన్న ఉద్యోగులకు న్యాయపరమైన, ఆర్థికపరమైన సహాయం అందిస్తోందన్నారు. ఒక ఐక్య వేదికగా చేయాలనేది నా కాన్సెప్ట్ సార్. ఇక్కడ బేవా అనేది ఒకటి ఉంది, వాళ్ళతో కలిసి పనిచేస్తూ మాకంటూ ఒక స్టేట్లో వాళ్ళకు ఇక్కడ జిల్లా వరకు వాళ్ళు చేసుకోవచ్చు, స్టేట్లో మేము వాళ్ళకి సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను సార్. ఈ జేఏసీ రాష్ట్రంలో 11 మందితో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 2 సచివాలయానికి సంబంధించిన ఉద్యోగులు కూడా ఉన్నారు ఇక్కడ మాతో పాటు. తర్వాత సార్ 1,00,000 మంది ఆకాంక్ష సార్ ఇది. దీంట్లో ప్రధానంగా అటెండర్ టు ఐఏఎస్, కాపు, తెలగ, బలిజ, మున్నూరు కాపు, ఒంటరి, ఈ సభ్యులందరూ కలిసి ఇక్కడ ఈ కులాలందరూ కలిసి ఐక్యంగా ఐక్య వేదికలో పనిచేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ల సమస్యలపై పోరాటం చేయడం జరుగుతుంది సార్. మేము కోరేది ఒకటే సార్. మా ఉద్దేశాలు, లక్ష్యాలు ఏంటంటే రికగ్నైజేషన్ ఆఫ్ కాపు ఎంప్లాయీస్ సార్. రికగ్నైజేషన్ తర్వాత వాళ్ళ మధ్య రిలేషన్షిప్ ఏర్పరచడము. రెండోది ఏంటంటే సార్, ఎవరైనా సమస్యలలో ఉన్న ఉద్యోగస్తులకు మా కాపు జేఏసీ తరఫున న్యాయపరమైన, ఆర్థికపరమైన ఏదైనా మేము చేయూతని అందిస్తాం సార్. మూడోది, సమాజం పట్ల మాకు కొంత అవగాహన ఉంది సార్. ఆ సమాజం పట్ల అవగాహన కోసం మేము ఏం చేస్తున్నామంటే పేద విద్యార్థులను గుర్తించి పేద విద్యార్థులకు సహాయం చేయడం జరుగుతుంది. తర్వాత సార్ చివరిగా మా చదువుకున్న కాపు విద్యార్థుల కోసం జాబ్ మేళాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం సార్. భవిష్యత్తులో ఈ కార్తీక వన భోజనాల్లో ప్రతి చోట రాష్ట్రం మొత్తం తిరుగుతూ మేము ఉద్యోగుల ఐక్యత కోసం ఈ జేఏసీలన్నీ ఏర్పాటు చేసిన తర్వాత సార్, ఈ త్వరలో రాయలసీమలో ఒక పెద్ద మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత రాష్ట్రమంతా తిరిగి ఒక మీట్ని ఏర్పాటు చేసి మా సమస్యల పట్ల ప్రభుత్వానికి అందరికీ తెలియజేసి మేము ఈ ఉద్యోగుల కోసము ఏర్పడిన ఒక ఐక్య వేదికగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. జిల్లాలో కూడా శ్రీకృష్ణదేవరాయ జేఏసీ ఆల్రెడీ ఒకటి జమనగూడలో జేఏసీ ఫామ్ అయింది, కడపలో కూడా ఇప్పుడు ఫామ్ అవుతుంది. మా ఉద్దేశం ఏంటంటే ఈ జేఏసీ ద్వారా మా బలిజ ఎంప్లాయీస్ అందరూ ఎక్కడున్నారో యూనిటీకి తెచ్చుకోవటం, పరస్పరం కూడా సహాయం చేసుకోవటం. త్వరలో కూడా మేము దీని ద్వారా పేద పిల్లలకు కూడా మేము వాళ్ళకి భవిష్యత్తులో స్కాలర్షిప్ ద్వారా పైకి చదివించే అవకాశం ఉంటుంది. ఈ మంచి కార్యక్రమానికి మేమందరం సహకరిస్తున్నాం. ప్రతి జిల్లాలో మా కాపులు కుటుంబానికి చెందిన వాళ్ళమంతా మేము వెనుకబడి ఉన్నాము. మాకు రావాల్సిన బెనిఫిట్స్ మా శ్రీకృష్ణదేవరాయల ఉద్యోగుల జేఏసీ నుండి మా పిల్లలకైతేమి, పెద్దలకైతేమి ప్రతి ఒక్కరికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ తీసుకురావడానికి మేము జేఏసీ ఫామ్ చేసుకున్నాము.